rugged, raw, realistic kind of performances తోటి ఒక అండ్ స్టోరీ అనేది చట్టం కన్నా మీరు ఆ ఫీల్ చూస్తే బాగుంటుంది థియేటర్లో నా ఫీలింగ్. సో మీరు చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. చాలా స్పెషల్ ఎలిమెంట్ ఏంటంటే చాలామంది నాకు కొంచెం పిచ్ ఉందా, పూర్తిగా పిచ్ ఉందా, లేకపోతే ఒక మాదిరిగా ఇంటెలిజెంట్ కానీ అప్పుడప్పుడు తప్పుదారి పడతాడు, లేకపోతే శివ తీసినోడు ఇలాంటి సినిమా ఎందుకు తీస్తాడు, అలా తీసినోడు ఇలా ఎందుకు తీస్తాడు అని రకరకాల అభిప్రాయాలు, రకరకాల అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటాను నా మీద. అది నాకు తెలుసు అంటే నాకు కూడా తెలియదు. సో పోయి నాకు క్లారిటీ ఉందా అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సో అప్పుడు ఈ మధ్యన నేను లాస్ట్ ఒక 1 year, 1.5 years whatever టైం పీరియడ్లో హైలీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ టెక్నికల్గా కానీ స్టోరీ వైజ్గా కానీ 5 రోజుల్లో తీద్దాం లేకపోతే 6 రోజుల్లో తీద్దాం అని ఒక ట్రిప్లోకి వెళ్ళాను. అది కరెక్టా కాదా అనేది మళ్ళీ దాన్ని అవి వస్తాను. ఆ ఎలిమెంట్లో కొన్ని సినిమాలు వచ్చినాయి, వాటెవర్ ఆ పేర్లు. అప్పుడు బుద్ధుడికి ఒక బోధి చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు సి కళ్యాణ్ గారు నన్ను ఒక రోడ్డు మీద ఒక చిన్న కాఫీ షాప్లో పెట్టి ఒక చిన్న జ్ఞానోదయం చేశారు. ఇప్పుడు సి కళ్యాణ్ గారి నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఒక జూలో రకరకాల జంతువులు ఉంటాయి, సింహం, పులో, నక్కో, లేకపోతే పాము, కోతి అలాంటిది. ఈయన జూ చూడటానికి వచ్చి ఏ జంతువు పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉంది చూడటానికి ఏం చేస్తుంది, దాని ఆరోగ్య పరిస్థితి ఏంటి, దాని హ్యాబిట్ స్టడీ చేసి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆలోచన తెలివి ప్రకారం ఈచ్ జంతువుకి ఒక చిన్న జ్ఞాన గూలిక పడేసి వెళ్ళిపోతూ ఉంటారు బాటసారిలాగా. అలాంటి దాంట్లో వచ్చి మీరు మళ్ళీ మీకు సూట్ ఒక యాక్షన్ ఫిల్మ్ ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ మానేసి ఏదైతే మాకు కావాలనుకుంటామో ప్రేక్షకులు వాటిలోంచి వచ్చి ఒక చిన్న అంటే ఒక చొక్కా పట్టుకుని బయటికి లాగారు నన్ను ఒక స్పీర్లోంచి ఎక్కడికి. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ అటాక్ ఈజ్ లుకింగ్ వెరీ డిఫరెంట్ కంపేర్ టు నేను ఈ మధ్యన తీసిన లాస్ట్ కొన్ని సినిమాల కన్నా ఎక్కువ. సో దాంట్లో ఇప్పుడు మనోజ్ ఐ ఆల్వేస్ లైక్ హిజ్ ఇంటెన్సిటీ. తన కళ్ళల్లో తను చేసిన సినిమాలు ఎక్కువ కామెడీలు లేకపోతే ఒక వెరీ కన్వెన్షనల్ హీరో మసాలా ఫిల్మ్స్ అవ్వచ్చు, బట్ మనోజ్ని రియలిస్టిక్ స్పేస్లో పెడితే చాలా బాగుంటుందని అనిపించింది నాకు. అండ్ సిమిలర్లీ ఇప్పుడు నేను క్యారెక్టర్స్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి ప్రకాష్ రాజు నేను ఇప్పుడు అంతకుముందు చేయలేదు. జగపతి ఆఫ్ కోర్స్ గాయం తర్వాత ఇది నా ఫస్ట్ ఫిల్మ్ జగపతితో మళ్ళీ చేయడం. అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీబడి, ఎస్పెషల్లీ మనోజ్ ఐ థింక్ ఈస్ డన్ ఫ్యాంటాస్టిక్. అండ్ మిగతాది ఐ వుడ్ లైక్ యూ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్స్. ఈ సినిమా అవుద్ది ఒక రక్త చరిత్ర శివ కలిపితే ఎంత సినిమాయో ఇదంత పెద్ద సినిమా అవుద్ది. ఈ సినిమాకి మా కళ్యాణ్ అన్నయ్య గారు చెప్పినట్టుగా ఎంతో ఎఫర్ట్స్ దీన్ని కూడా ఆయన మా రామ్ గోపాల్ గారికి చెప్పి ఈ సినిమా మళ్ళీ రామ్ గోపాల్ గారితో మరో శివ లాంటి సినిమా తీయిస్తాను అని ఒక కంకణం కట్టుకుని మరీ సినిమా తీయించారు. ఇంకా యంగ్ డైనమిక్ స్టార్ మనోజ్ గారు ఈ చిత్రంలో ఒక కొత్త షేప్లో ఈ సినిమాలో కనబడతారు. ఒక మంచి సినిమా మళ్ళీ కళ్యాణ్ గారి బ్యానర్లో మొన్నే లేటెస్ట్గా మయూర్ అని ఒక సూపర్ హిట్ సినిమా కొట్టాం, ఇది రెండో సినిమా కొడుతున్నాం. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా రామ్ గోపాల్ గారు కూడా ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. 2 రోజులకు ఒకసారి ఇద్దరం కలిసి 2-3 గంటలు కలిసి ఉంటాం, కానీ ప్రతిరోజు ఆయనతో నేను గొడవ పడుతుంటాను. ఎందుకు సార్ మీ కష్టాన్ని వేస్ట్ చేస్తారు, మిమ్మల్ని చూసి నేర్చుకొని ఈరోజు అందరూ మీ సౌండ్లు మీ షాట్లను చూసి వాళ్ళంతా పెద్ద పెద్ద డైరెక్టర్లని, మీరు ఇంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి మీరేదో రెడ్ కెమెరాల వాళ్ళకో ప్రమోటర్ లాగా మీరు వాళ్ళ కెమెరాలన్నీ ప్రమోట్ చేస్తూ నెంబర్ ఆఫ్ షాట్స్ తీసి ఈ కెమెరాలతో ఇలా షాట్ తీయొచ్చేమో అని చెప్పి మీరు చూపించిన తర్వాత ఆ షాట్లు తీసుకొని వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకుంటూ
ఉన్నారు సార్. నేను ఎవ్రీడే ఫీల్ అవుతున్నాను. రక్త చరిత్ర అనే సినిమాలు నాకు 2 సినిమాలు బ్రహ్మాండమైన సినిమాలు ఇచ్చారు. నేను ఎవరు స్టార్స్ ఎవరు ఇది అనేది చెప్పలేదు. మీరు మళ్ళీ సినిమా తీస్తే ఈ సినిమాను గురించి మళ్ళీ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకొని అగైన్ రామ్ గోపాల్ వర్మ గారు అగైన్ మళ్ళీ శివ కంటే మంచి సినిమా తీశారనేది అనుకోవాలి. లేకపోతే ఒక రక్త చరిత్ర మీ సినిమాల్లో యాక్షన్ అనే ఈ ఎమోషనల్ ఉండే సినిమాల్లో గాయం ఇలాగా ఆ సినిమాల గురించి మాట్లాడుకొని మళ్ళీ అలాగా తీశారని అది అనిపించాలంటే నువ్వు తీస్తావా అన్నారు. డెఫినెట్గా నేను చేస్తాను సార్. మీరు వారం రోజుల సినిమా 10 రోజుల సినిమా తీస్తే మాత్రం చేయను. మిమ్మల్ని ఎన్ని రోజుల్లో తీస్తారు సినిమా అని నేను అడగను. సినిమాలో క్యాస్టింగ్ ఉండాలి. ఎందుకంటే స్టార్స్ లేకుండా మీ ఇమేజ్ని డ్యామేజ్ చేశారు. మీ పేరుకని థియేటర్కి వస్తున్నారు సార్ జనాలు. ఈ రోజుకి మీ సినిమాకి ఓపెనింగ్ ఉందంటే అది రామ్ గోపాల్ వర్మ పేరుని చూసే ఆ ఓపెనింగ్ ఉంది. దానికి స్టార్ క్యాస్టింగ్ యాడ్ అయితే మీ సినిమా చాలా బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్టే సార్. యాజ్ ఏ డైరెక్టర్గా మీ దగ్గర ఎప్పుడైనా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను రిక్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత మేమిద్దరం మళ్ళీ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటుండేటప్పుడు లైన్ చెప్పారు. ఓకే సార్ ఎవరిని పెడదాము, ఇప్పుడు అంతా పాత 2-3 సినిమాల్లో ఉండే జనాలనే పెడదామా ఈ సినిమాలో అని నేను అన్నాను. లేదు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనే దాంట్లో ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ క్యారెక్టర్కి ఇలా ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు హీరో క్యారెక్టర్కి రియల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆప్షన్ నేనే స్టార్ట్ చేశాను. మొన్ననే మీరు ఇలా విష్ణుతో ఇది చేశారు కదా, అదే విష్ణుతో విష్ణు ఏదో సినిమా చేస్తున్నానండి ఆల్రెడీ. డెఫినెట్గా మీరు అనుకునే షెడ్యూల్స్కి ఉండదు. విష్ణు కంటే కూడా మనోజ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ అతను ఒక టైపు, మళ్ళీ ఒప్పుకుంటాడో లేదో నాకు తెలియదు, మీరు మాట్లాడండి సార్ అని చెప్పే. చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి రంగీలా మన శివ ఈ సినిమాలని చూసి హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట నేను నా ఫ్రెండ్స్ కానీ. సో ఎప్పుడైనా ఇంత సినిమా చేస్తే మంచి సినిమా చేయాలి, ఎప్పుడు చేస్తామని వెయిట్ చేస్తున్నాను. అండ్ వన్ ఫైన్ డే ఈ కాల్ అండ్ అటాక్ నరేట్ చేయడం జరిగింది. అండ్ నాకు హ్యాపీనెస్ ఏమొచ్చిందంటే ఇది రెగ్యులర్గా ఈ మధ్య చేసే సినిమా కాదు మనోజ్. ఈ సినిమా నేను ఇంతకు ముందే ఎలా నేను పెద్ద సినిమాలు చేశాను అలాగే ప్లాన్ చేసుకుని టైం తీసుకొని చేస్తాను అనుకొని ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతిరోజు అండ్ నంబర్ ఆఫ్ డేస్ అంటే తక్కువగా నంబర్ ఆఫ్ టైం తీసుకొని నంబర్ ఆఫ్ డేస్ చేసి అండ్ ఈ సినిమాని తీర్చిదిద్దారు. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ విత్ అ మాస్టర్ లైక్ దాట్. అండ్ ఆయన జీనియస్. సో ఆయన దగ్గర ఒక సినిమా పనిచేస్తే చాలు మనకి ఎంతో ఎడ్యుకేషన్ వస్తుంది. అండ్ నాకు చాలా వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం. అండ్ రిలీజ్ తర్వాత మాట్లాడతాను ఇంకా సినిమా గురించి. దట్ విల్ బి ఎ నైస్. అండ్ సి కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంజీ కెమెరా వర్క్ కానీ ప్రతి ఒక్కరిది ఎవ్రీబడి లైక్ హార్డ్ వర్క్ అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి చేసిన సినిమా ఇది. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్.